హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంటక్కో కొబ్బరి చిప్పలు పెట్టానుకుంటున్నారా ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన కిచెన్లో కొబ్బరి కర్జికాయలు చేస్తుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నేనైతే రోజు కొబ్బరికాయ అంటే మొన్న సోమవారం రోజు కార్తీకాలు ఫస్ట్ పాడ్యమి రోజు కొట్టాను. ఆ కొబ్బరికాయలన్నీ రోజు ఒక్కొక్కటి ఎత్తి ఫ్రిడ్జ్లో పెడుతుంటే మా బాబాయ్ అయితే, ఏంటమ్మా నువ్వు ఫ్రిడ్జ్లో పెడుతున్నావు, దేవుడికి కొట్టేది ఫ్రిడ్జ్లో పెట్టేదా అన్నాడు. అవునరా, అన్నీ ఒకరోజు ఏదన్నా చేద్దాము అదే ఆలోచన చేస్తున్నాను అన్నాను ఫ్రెండ్స్. మా పెద్దోడైతే, నువ్వు ఆలోచించి చేయడానికి ఇదేమైనా ఎగ్జామా, ఏదో ఒకటి చేయి, మళ్ళీ అవి కుళ్ళిపోతాయి కదా అని అన్నాడు ఫ్రెండ్స్. అందుకే ఈరోజైతే మన కిచెన్లో మంచి స్వీట్ స్నాక్ ఐటెం చేస్తున్నాను, అదే కొబ్బరి కర్జికాయలు ఫ్రెండ్స్. రండి, అందరు రండి ఫ్రెండ్స్. అందులో ఈ తుఫానకి పిల్లలు ఏదో ఒకటి తినాలని ఉంటారు. ఇంట్లో బియ్యం పిండి కానీ శనగపిండి కానీ అన్నీ రెడీగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఇంట్లో ఉంటే, స్కూల్లో ఉంటే బాగుంటారు ఫ్రెండ్స్. ఇంట్లో ఉంటే తల్లులందరికీ ఒకలాగా ఉండిద్ది. వాళ్ళు చెప్పినవి చేయకపోతే మన బ్రెయిన్ మటుకు 5 స్టార్ చాక్లెట్ లాగా తినేస్తారు. మా పెద్ద బాబు అయితే కొబ్బరి ఉండలు చేయి మమ్మీ అన్నాడు. అందుకే కొబ్బరి కర్జికాయలు చేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో వాళ్ళకి స్కూల్ కూడా మంచిగా లేడీస్కి ఆషాఢ మాసంలో ఆఫర్స్ వచ్చినట్టుగా, ఆషాఢ మాసంలో లేడీస్కి చీరల ఆఫర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, వచ్చినట్టుగా ఈ తుఫాన్ పుణ్యమని పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి మంచిగా. ఈ స్నాక్స్ ఆ స్నాక్స్ అన్నీ అవి చేయి మమ్మీ ఇవి చేయి మమ్మీ అని అడుగుతారు ఫ్రెండ్స్. అందుకే వాళ్ళకి హాలిడేస్ కూడా మంచిగా వచ్చాయి ఆఫర్లో, తుఫాన్ ఆఫర్. అందుకే ఫ్రెండ్స్ పిల్లల కోసం ఈరోజైతే మంచిగా కమ్మగా కొబ్బరి కర్జికాయలు చేస్తున్నాను మన కిచెన్లో అయితే. రండి ఫ్రెండ్స్, అందరూ మంచి స్వీట్ చేసుకుందాం ఈ చలికి. పిల్లలకి మంచి స్వీట్ చేసుకొని తింటూ ఉంటే ఈ చలికి వర్షం పడుతున్నప్పుడు చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్, ఎంజాయ్గా ఉండిద్ది. కాకపోతే తుఫాన్ వల్ల చాలా బాధగా అనిపిస్తుంది కూడా. అందుకే ఫ్రెండ్స్ ఈ కొబ్బరి చిప్పలన్నీ చూడండి కొట్టేసి మొత్తం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి కొబ్బరి గిన్నెలన్నీ పై డొప్ప తీసేసినాం కదా, ఇవన్నీ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. అంటే తుడుము పడితే కొద్దిగా అనిపిస్తుంది మనకి, మిక్సీ పడితే ఒకరు ఒదిగిద్ది కొబ్బరి పొడిలాగా ఫ్రెండ్స్. ఇదిగోండి కొబ్బరి ముక్కలన్నీ ఇలా క్లీన్ చేసేసాం కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసాం, మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి కొబ్బరి మొత్తం పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాం కదా, మెత్తగా కాకుండా అంత ఖర్చులు కాకుండా మీడియంగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి హెల్త్కి కూడా మంచిది ఫ్రెండ్స్, చాలా మంచిది. కొబ్బరి రైస్ కానీ బాగుండిద్ది చేస్తే కొబ్బరి ఫ్రెండ్స్. ఇదిగోండి పచ్చి కొబ్బరి అంతా మిక్సీ పట్టాం కదా, మరీ వడకలు కాకుండా మరీ పౌడర్ లాగా కాకుండా మీడియంగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి చాలా మంచిది ఫ్రెండ్స్. పిల్లలకి పచ్చిది ఇలా ఏదైనా స్వీట్ కానీ రైస్లో కానీ కలిపిస్తే మంచిది. ఇప్పుడైతే మనము పచ్చి కొబ్బరి మొత్తం స్టవ్ వెలిగించేసి కొంచెం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్. కడాయి మొత్తం ఈటెక్కింది కదా, ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరి అంతా ఈ కడాయిలో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాంటి వర్షంలో మనము బయటికి వెళ్ళి అన్నీ తీసుకొచ్చి చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది. మన ఇంట్లో ఉన్న వాటితోటి చేసినామనుకో కొంచెం పిల్లలు ఇష్టంగా కూడా తింటారు, పెద్దోళ్ళైనా పిల్లలైనా కానీ. అమ్మ ఈ లేవని కంగారు పడకుండా ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసి పెట్టినామనుకో సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. కొబ్బరి అంతా ఒక కలర్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మనం ఈ కొబ్బరి మగ్గేలోపు ఫ్రై అయ్యేలోపుటికి మనము బెల్లం మొత్తం తుడుము పట్టుకుందాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, కొబ్బరి అంతా ఒక కలర్లోకి వచ్చేసింది కదా, చూడండి. కొబ్బరి కూడా పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు ఇదంతా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని, నేనైతే చక్కెర యూజ్ చేయట్లేదు, బెల్లం యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం బెల్లం పాకం పట్టుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే కొబ్బరి అంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాము బాండీలో. ఇంకా ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే కడాయిలో బెల్లము పాకం పట్టుకుందాం ఫ్రెండ్స్. బెల్లం అయితే మంచిది ఫ్రెండ్స్ చక్కెర కన్నా. ఫ్రెండ్స్, అయిగోండి, కొంచెం వాటర్ తీసుకున్నాం, టీ గ్లాస్లోకి సగం తీసుకున్నాం ఫ్రెండ్స్. బెల్లం వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తే బెల్లం త్వరగా కరిగిద్ది. ఫ్రెండ్స్, 2 ఇలాచీ వేసుకుందాం స్మెల్ కోసం. ఫ్రెండ్స్, ఇలా నురుగు వచ్చినప్పుడు కొంచెం ప్లేట్లో వాటర్ వేసుకొని ఇది కొంచెము బెల్లం పాకం ప్లేట్లో వేస్తే పాకు వచ్చిందో రాలేదో తెలిసిద్ది. ఫ్రెండ్స్, ఉండయిందో లేదో చూద్దాము బెల్లం పాకం అంతా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉండలాగా అవుతుంది కదా. మనం ఇప్పుడు ఆ కొబ్బరి పౌడర్ అంతా వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, కొబ్బరి పౌడర్ అంతా వేస్తున్నాము. వేసేటప్పుడు ఇలా కలబెడుతూ వేసుకోవాలి, బెల్లం పాకంలో వేసుకునేటప్పుడు. ఫ్రెండ్స్, ఈ పాకంలో ఇలా కలుపుతూ ఉండాలి ముద్దయ్యేదాకా. అప్పుడే మనకు కర్జికాయలకైనా కొబ్బరి ఉండలకైనా బాగా వస్తాయి. ఇంకా ఏం వేసేది లేదు ఫ్రెండ్స్, అన్నీ వేసుకున్నాము కదా. ఈ జిగురంతా మగ్గేదాకా కొంచెం స్లిమ్ మంట తగ్గించేసి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కొబ్బరి పాకం అంతా రెడీ అయిపోయింది కదా. మనం ఇది పక్కన పెట్టేసి కర్జికాయలకు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గోధుమ పిండి అంతా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదిగోండి, గోధుమ పిండి ముద్దగా కలిపి పెట్టాం కదా. మైదా పిండి కన్నా గోధుమ పిండి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటాయి కూడా ఫ్రెండ్స్. పిల్లలకు కూడా గోధుమ పిండి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా చపాతీ రేకుల్లాగా చేసేసి ఆ కొబ్బరి పాకం అంతా ఈ చపాతీలో పెట్టేసి మన కర్జికాయలు ఎలా చేస్తామో సేమ్ అంతే ఫ్రెండ్స్. కొబ్బరి కర్జికాయలన్నీ ఇలా ముందే ప్రిపేర్ చేసుకోవాలి, తయారు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే అదిగోండి కర్జికాయలు ఒత్తే చెక్కతో పెట్టి ఒత్తాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఒక కొబ్బరికాయ బెల్లము అందుంటే చాలు, హెల్దీ అండ్ స్నాక్స్ రెడీ అయిపోతాయి. స్వీట్ అండ్ స్నాక్. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్, మనమైతే డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇవిగోండి కర్జికాయలు అయితే ఇలా కాల్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. పిల్లలు అడిగిన వెంటనే చేసి పెట్టేయచ్చు. అందులో హాలిడేస్ కదా ఫ్రెండ్స్, ఈ తుఫాన పుణ్యమా అని. ఫ్రెండ్స్, ఇవిగోండి కొబ్బరి కర్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. సూపర్ హెమ్మీ టేస్టీ సూపర్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి అబ్బా, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నేను చేస్తుంటేనే మా పెద్దోడు తింటూనే ఉన్నాడు. బాగున్నాయి మమ్మీ, టేస్ట్గా ఉన్నాయి మమ్మీ అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకైతే ఈ కొబ్బరి కర్జికాయలు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మరిన్ని వీడియోస్ వస్తాయి. చలికి సూపర్గా ఎంజాయ్ చేస్తా తినేయచ్చు ఫ్రెండ్స్. పిల్లలకి హాలిడేస్ ఇస్తే ఇంట్లో ఉంటే ఏ ఒకటి చేసి పెట్టాల్సిందే ఫ్రెండ్స్ ఖచ్చితంగా. కానీ కొబ్బరి కర్జికాయలు అయితే ఏ మాటకా మాట ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉన్నాయి టేస్ట్ అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఫ్రెండ్స్, వర్షాలకి జాగ్రత్తగా ఫ్రెండ్స్. తుఫాన్ కదా, ఈ తుఫాన్ పుణ్యమాన్ని పిల్లలకి హాలిడేస్ భలే ఇచ్చేశారు. గాలి, ఈదర గాలులు, వర్షం భలే వస్తుంది ఫ్రెండ్స్. ఇళ్ళల్లోనే ఉండండి అబ్బా సేఫ్గా.